గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అనేది ఏఆర్ఓ వైజాగ్ నుంచి విడుదల కావడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ వైజాగ్ నోటిఫికేషన్ ఉందో ఎవరికి బెనిఫిట్, ఈ నోటిఫికేషన్ గురించి ఏంటి, ఈ టాటూకి సంబంధించి ఎక్కడెక్కడ టాటూ మనము వేసుకోవచ్చు, వేసుకున్నా కూడా ఎంత సైజు ఉండాలనేది మీరు చూసుకోండి. సో ఎవరైతే ఈ వైజాగ్ ర్యాలీ అటెండ్ అవుతున్నారో, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ వ్యక్తులు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. సో మీకు ఏ టాటూస్ అయితే ఉన్నాయో ఆ టాటూస్ సంబంధించి ఆ సైజ్ చూసుకోండి. యాజ్ పర్ ద నోటిఫికేషను అది కొద్దిగా మాత్రమే ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఫోర్ ఆర్మ్లో ఉండాలి. సో ఈ నాక్ నీస్ అట్లా ఫ్లాట్ ఫుట్, వెరికోస్ వెయిన్స్ ఎవరికి ఉండకూడదు. వాటికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే ఏఆర్ఓ వైజాగ్ ఈ నోటిఫికేషన్ 5th మార్చ్ నుంచి 24th మార్చ్ వరకు ర్యాలీ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఏదైతే హకీంపోర్ట్లో తెలంగాణ వాళ్ళకి ఈ రకమైన ఈ నోటిఫికేషన్ అనేది సిపాయి ఫార్మా వాళ్ళకి సంబంధించిన ఈ నోటిఫికేషను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో వాటిలో మ్యాక్సిమం టెస్ట్ అనేది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. నోటిఫికేషన్ అనేది ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి వీళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐ హోప్ ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే మీరు ఇక్కడ ఈ joinindianarmy.nic.in నుంచి ఇది డౌన్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరికి అంటే ఇది సిపాయి ఫార్మా కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు స్టార్ట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ అనేది మనము ఏఆర్ఓ వైజాగ్ నుంచి మిగతా ఈ బ్రాంచెస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఏంటి అనేది ఇక్కడ మనం చూసినట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేది వీళ్ళకి ఫిజికల్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత 6th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా సపరేట్గా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ గురించి తెలుసుకొని మీరు ట్రై చేయండి. ఎవరైతే సిపాయి ఫార్మా ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ చూసినట్లయితే మనము 19 years నుంచి 25 years వరకు ఉండాలి ఏజ్. సో అదేవిధంగా ఇక్కడ 25 years అండి, కొద్ది జాగ్రత్తగా ఏజ్ అనేది చూసుకోండి. 23 years కాదు, మామూలుగా అయితే 23 years మ్యాక్సిమం స్లాబ్ పెడతారు. ఇక్కడ వాళ్ళు ఈ కోవిడ్ సంబంధించి నాకు తెలిసి వాళ్ళు ఎక్స్టెండ్ అనేది చేయడం జరిగింది ఫర్ ద బైపీసీ స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ 12th స్టాండర్డ్లో ఎగ్జామ్ పాస్ క్వాలిఫైడ్ ఇన్ డి ఫార్మా విత్ ద మినిమమ్ 55% ఇన్ అగ్రిగేట్ అండ్ రిజిస్టర్డ్ విత్ స్టేట్ Pharmacy Council of India. Individuals qualified in B Pharma with minimum 50% మార్క్స్ అండ్ రిజిస్టర్డ్ విత్ ద స్టేట్ ఫార్మసీ కౌన్సిల్. సో ఇక్కడ ఎవరైతే ఫార్మసీ చేశారో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో అందరూ బైపీసీ స్టూడెంట్స్ అనుకుంటారు, ఇది బైపీసీ స్టూడెంట్స్ మాత్రం కాదండి. ఫార్మసీ చేసిన వాళ్ళకి ఎవరైతే ఆ బీ ఫార్మసీ అనేది చేసింటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇది నోటిఫికేషన్ చాలా అవసరం అవుతుంది. సో మిగతా ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ అనేది ఎడ్యుకేషన్ బోర్డ్స్ లిస్టెడ్ బై స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్, NIOS, CBSE నుంచి ఇచ్చిన సర్టిఫికేట్స్ మాత్రమే చాలా యూస్ఫుల్ అవుతుంది. వెయిట్ అండ్ హైట్ మీరు చూసుకోండి మీకు తగ్గట్టుగా. సో ఈ టాటూ ఎంగ్రేవింగ్ కూడా మీరు ఏ విధంగా ఆ స్లాబ్లో ఉంటారు, ఎవరికైతే ఈ టాటూ ఎంగ్రేవింగ్ అనేది ఈ హెల్ప్ అవుతుంది. సో NCC రిలేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా ఆ జిరాక్స్ కాపీస్ కావాలి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది కూడా దీంట్లో మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఈ బీ ఫార్మసీ చేశారో వాళ్ళకి లెట్ మీ టెల్ యూ గైస్, మీకు కొద్దిగా స్టాండర్డ్ అనేది బాగా ఉంటుంది. ఈ PFT కూడా మీరు చూసినట్లయితే 1.6 kilometers యాజ్ పర్ ద సేమ్ ఏవైతే జీడీ టెక్నికల్ వాళ్ళకు ఉంటుందో అదేవిధంగా మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మార్క్స్ ఇది ఇక్కడ మనం చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ క్వాలిఫై, ఇక్కడ మార్క్స్ అనేది చూసినట్లయితే సేమ్ యాజ్ పర్ ద వాళ్ళకి ఏ విధంగా అయితే జీడీ అండ్ టెక్నికల్లో ఉంటుందో సో మీరు ఆ విధంగా మీరు కంపల్సరీ ఇక్కడ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఒకసారి మీరు మెడికల్ ఫిట్ అయిపోతున్నట్లే అక్కడ మీకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది మీరు చూసినట్లయితే ఈ విధంగా మీరు చూసుకోండి. సో డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలా, సో దానికి తగ్గట్టుగా నేను మీకు ఈ వీడియోలోనే చెప్పబోతున్నాను. సో అడ్మిట్ కార్డ్స్, ఫోటోగ్రాఫ్స్ కంపల్సరీ ఉండాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, డొమిసైల్, క్యాస్ట్, రిలీజన్, స్కూల్ క్యారెక్టర్, అన్మ్యారీడ్, నో ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్, సో డిఫరెంట్ క్రిమినల్ కేసెస్ సంబంధించి, సో పేరెంట్ కన్సెంట్ అంటే వాళ్ళ యొక్క అప్రూవల్ లెటర్ కానీ, NCC సర్టిఫికేట్స్ కానీ, ఆధార్ అండ్ పాన్ కార్డు, COVID-19
కోవిడ్ లేదని చెప్పి అసిమ్టమాటిక్ సర్టిఫికేట్ అంటారు. దీంట్లో కింద లాస్ట్ పేజీలో ఉంటుంది. సో ఈ విధంగా ఎక్స్ సర్వీస్మెన్కి ఏమేమి ఉండాలి, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్కి కానీ, సో కోవిడ్-19 అడ్వైజరీస్ అక్కడ ఏమేమి మీరు ఫాలో కావాలనేది దీంట్లో మీకు మెన్షన్ చేశానండి. సో ఆ విధమైన పూర్తి డీటెయిల్స్ ఏమేమి తీసుకోకూడదు అనేది మీరు చూసుకోండి. ఈ నోటిఫికేషన్లో నిదానంగా చదవండి. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు దీంట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఈ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటనేది దీనికి అటాచ్డ్ అయి ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో చూసుకోవచ్చు. సో దీంట్లోనే మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఈ అనెక్షర్స్ ఉన్నాయన్నమాట. అపెండిక్స్ చూడండి, అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఉంది. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ సైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అఫిడవిట్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ, లాయర్, నోటరీ. తర్వాత బాడీ టాటూ ఎన్గ్రేవింగ్ చూసినట్లయితే, అదేవిధంగా సర్టిఫికేట్ పర్మనెంట్ బాడీ టాటూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీస్. అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ కోవిడ్-19 లేదని చెప్పి నో రిస్క్ సర్టిఫికేట్ కూడా ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవరికైతే అక్కడ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుందో ఈ నో రిస్క్ సర్టిఫికేట్ ఏంటంటే వాళ్ళకి సంబంధం లేదని చెప్పి చెప్తుందన్నమాట. సో ఒకసారి మనం చూసినట్లయితే ఏమేమి ప్రిపేర్ కావాలి మనము అంటే, ఈ మెడికల్ టెస్ట్కి టూత్ కౌంటింగ్, ఆర్మ్ ఫిట్నెస్, డిఫార్మేషన్ ఆఫ్ ద ఫీట్, ఇయర్ చెకప్, ఈ పైల్స్ ఉన్నాయా లేదా, ప్రెగ్నెన్సీ ఆడపిల్లలకైతే. సో ఇక్కడ ఏంటంటే మనము వెళ్ళే ముందర స్కేలింగ్ చేయించుకోండి, డివాక్స్ తీపించుకోండి, స్పెక్టికల్స్ గట్లా పెట్టుకొని వెళ్ళొద్దండి. సో నీట్గా క్లీన్ చేసుకొని పైన కింద ఎంట్రుకలు తీసుకొని వెళ్ళండి. సో ఈ మెడికల్ టెస్ట్ అనేది అక్కడ బ్లడ్ టెస్ట్ అనేది జరుగుతుందన్నమాట. చెస్ట్ మెజర్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆన్లైన్ అప్లయింగ్ ప్రొసీజర్లో అప్లికేషను ప్రింట్అవుట్ తీసుకోండి. అదేవిధంగా మనం ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ వాడుకోండి. ఖచ్చితంగా ఒకటి యాక్టివేట్లో ఉండాలి. సో ఇక్కడ నెటివిటీ కానీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కూడా మీరు మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ పేపర్లు కావాలన్నా కూడా వాటి యొక్క జిరాక్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ కాకండి. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే అడ్మిట్ కార్డు, కరెంట్ ఫోటోగ్రాఫ్స్, అప్లికేషన్ ఫాము, అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ట్రాన్స్పరెంట్ ఫోల్డర్స్లో తీసుకెళ్ళండి. జిరాక్స్ కాపీస్ సైన్డ్ విత్ ద గెజెటెడ్ ఆఫీసర్ ఇంగ్లీష్ స్టాంప్లో ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే ఫార్మసీ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అవుతుందండి. సో 10th క్లాస్ సర్టిఫికేట్ ఇప్పుడు ట్రేడ్స్మెన్ వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ట్రేడ్స్మెన్ కాదు కాబట్టి సో మనకు ఎవరైతే క్యాస్ట్, రిలీజను, క్యారెక్టర్ సర్టిఫికేటు, అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నో ఇన్వాల్వ్మెంట్ అంటే మీకేం పోలీస్ కేసులు లేవని చెప్పి, పేరెంటల్ అప్రూవల్ కానీ, ప్రీవియస్ డాలీ రిలేషన్ బర్త్, ఎన్సీ సర్టిఫికేట్, ఆధారు, కోవిడ్-19 సర్టిఫికేట్ మొత్తం అన్నీ దీంట్లో ఉన్నాయండి. సో అదేవిధంగా మనం చూసినట్లయితే గుర్తుంచుకోవాల్సిందే, హ్యాంకీ తీసుకెళ్ళండి, టిష్యూస్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, వాష్ చేసుకుంటూ ఉండండి మధ్యలో. సో ఇన్ఫార్మ్ స్టాఫ్ అదర్ అబ్నార్మాలిటీ, మనీ అండ్ క్లోత్స్ ఫర్ 4 days ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి అక్కడికి. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అక్కడ. ర్యాలీ సైట్లో కోఆపరేట్ చేయండి, మంకీ యాక్టివిటీస్ చేయకండి, మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, కాఫ్ గట్లా ఉండకూడదు, మాస్కులు తీసుకెళ్ళండి. మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు కంపల్సరీ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేటు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. సో ఒక ట్రేడ్ మాత్రమే అప్లై చేయండి. మీకు ఎట్లా సిపాయి ఫార్మా కాబట్టి కలర్ బ్లైండ్నెస్ ఈ విధంగా మీరు చూసుకోండి. 7, 13, 16, 8, 12, 9 హెమరాయిడ్స్ ఉన్నాయా, పైల్స్ ఉంటే డాక్టర్ని కలవండి. ఈ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్, టూత్ కౌంటింగ్, ఆర్మ్ ఫిట్నెస్ టెస్ట్, డిఫార్మేషన్, ఇయర్ చెకప్, హెమరాయిడ్స్ అనేది జరుగుతుంది. గ్రూమింగ్ ఆఫ్ హెయిర్, ఎంట్రుకలు కట్ చేసుకొని వెళ్ళండి పైన కింద తలకు కూడా. హ్యాండ్స్ అలైన్మెంట్, స్వెట్ ఏమైనా వస్తున్నాయా, బో లెగ్స్, నాక్ నీస్, ఐసైట్, పెన్ టెస్ట్ అనేది డిఫరెంట్ జరుగుతాయన్నమాట. సో ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, మీకు మ్యాక్సిమం వీడియోస్ మీకు ఈ హ్యాండ్స్ అలైన్మెంట్ ఈ విధంగా ఉండాలి. యూరిన్ టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. సో నార్మల్ వాళ్ళకేంటి, అక్రోమాటోప్సియా ఉన్న వాళ్ళకేంటి, సో ఈ విధమైన టెస్ట్ అనేది ఉంటాయి. సో మీరు ఇది ఒకసారి చదువుకోండి, అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్కు ఈ విధంగా చూపించాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ ఈ ఫిగర్స్ కౌంట్ చేయండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఐసైట్ అనేది 6/6 ఉండాలి. సో వాటి యొక్క లిమిట్ అనేది మీరు చూసుకోండి. పెన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా పెన్ అనే విధంగా దగ్గర తీసుకెళ్తారు. బ్యాడ్ అండ్ గుడ్ చూసుకోండి. సో మీకు ఏదైనా అవసరం ఉంటే మీకు కాల్ చేయొచ్చు నాకు. సో వెబర్ టెస్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా సౌండ్ టెస్ట్ అనేది ఇయర్ వ్యాక్స్తో పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో వెబర్ టెస్ట్ అనేది ఉంటుంది. బ్రీతింగ్, బీపీ కానీ చెక్ చేస్తారు. సో వైట్ ప్యాచెస్ అనేది మనుషులకి ఉండకూడదు. వైట్ ప్యాచెస్ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మీ స్పైన్ అనేది పీజన్ టెస్ట్లో, పీజన్ అంటే
ఒక పావురం లాగా మీ స్పైన్ ఉండకూడదు. సో ఇక్కడ చూడండి ఈ విధమైన హెల్దీ స్పైన్ ఎలా ఉండాలి అనేది మీరు దాన్ని చూసి మీకు ఫిట్ చేయడం జరుగుతుంది. నాక్ నీసు, ఫ్లాట్ ఫుట్ కానీ ఇవన్నీ మీరు ఎక్సర్సైజ్లు కూడా చేసుకోవచ్చు. నాక్ నీస్ పోవడానికి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. నాక్ నీస్ వెళ్ళిపోతాయి. పడుకునే ముందర ఇలాంటి పిల్లో పెట్టుకోండి. ఫ్లాట్ ఫుట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఏ విధమైన నార్మల్ ఏంటి, ఫ్లాట్ ఫుట్ ఏంటి అనేది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కింద ఫ్లాట్ ఫుట్కి ఈ విధంగా కింద కాళ్ళు కింద అది పెట్టుకోండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. ఇన్సోల్ అనేది ఈ విధంగా అడిషనల్ కొనుక్కోండి అనమాట, షూలు లేకోకుంటే. ఈ విధమైన షూ నేను ఆల్రెడీ చెప్పాను. ఈ షూ అనేది ఏ విధంగా అంటే డికాథ్లాన్లో దొరుకుతాయన్నమాట, అవి కొనుక్కోండి. అదేవిధంగా మనం చూసినట్లయితే మెడికల్ టెస్ట్ ఫర్ ఆర్మీ ర్యాలీ వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది, యూరిన్ శాంపిల్స్. సో ఎక్స్రే వగేరా ఫర్దర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మెజర్మెంట్ అనేది కూడా చెస్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఫిట్ అన్ఫిట్, ఒకవేళ అన్ఫిట్ అయితే మీకు కొన్ని టైం వరకు బోన్స్ ఫ్రాక్చర్ ఉంటే మాత్రం మిమ్మల్ని అన్ఫిట్ చేసేస్తారు. మీకు ఏమన్నా పైల్స్ ఉన్నాయా చూసుకోండి అనమాట. పైల్స్ లేకుండా మంచిది. నోస్ డిఫార్మిటీ ఏదైనా ఉంటే మీరు అన్ఫిట్ అయిపోతారు. అదేవిధంగా డెంటల్ పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. నీట్గా మీరు స్కేలింగ్ చేయించుకోండి డాక్టర్ దగ్గరికి. అపెండిసైటిస్ ఉంటే పర్లేదు, అది ముందు ఆపరేషన్ జరిగింటే అది తీసేసింటే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒబెసిటీ మాత్రము పనికిరారు, మీరు మిమ్మల్ని తీసేయడానికి ఛాన్సెస్ మోర్ అనమాట. జాయింట్స్ మసాజ్ చేసుకోండి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుడ్ డైట్ ఇంపార్టెంట్, లేదంటే మీరు చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా నీళ్ళు బాగా కన్జంప్షన్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ఈ ఓఆర్ఎస్ అనేది దొరుకుతుంది, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్, ఎలక్ట్రాల్ అంటారు. అది దాంట్లో నీళ్ళు వేసుకొని 1 లీటర్ బాటిల్ తాగండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేయండి. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ ఆర్మీ రైలుకి వెళ్తున్నారో వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ కావాలనుకుంటే వాళ్ళకి ఈ విధమైన జీడీకి సంబంధించిన మేము ఛార్జెస్ అనేది ఉన్నాయి, మీరు చూసుకోండి. సో తెలంగాణకి ఎవరైతే వెళ్తున్నారో 30 మాక్ టెస్ట్, 10 జంబో మాక్ టెస్ట్ కానీ డిఫరెంట్ పిక్చరైజ్డ్ ఎక్స్ప్లెనేషన్స్, చార్ట్ రీడింగు మీకు 24/7 సర్విలెన్స్లో ఉంటారు. మార్నింగ్ ఈ విధంగా లేపుతాము, రాత్రి 10 o'clock వరకు మిమ్మల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమైనా అనుకుంటే వర్క్ హార్డ్ ఫర్ examination, if not be cautious, you will be given maximum information. ఎస్ఎస్సి వగేరా కూడా దీంట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఎవరైతే సిపాయి ఫార్మా అటెండ్ అవుతున్నారో వాళ్ళు మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలంటే మీ దగ్గర ఉన్నా కానీ మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఐ విల్ డిస్కస్ ఇట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.